అండ్ నేను ఇస్తాం నా ఛానల్ వచ్చి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. కొంచెం ఇంకా అటు ఇటు తిరగడమే ఉండాలండి. సమ్మర్ హాలిడేస్ కదా, అటు ఇటు వెళ్ళడమే అయింది. ఇంకా టైం సరిపోలేదు, సారీ అండి. అందుకే చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో మేము ముంగంటికి వచ్చాను. కాలభైరవ టెంపుల్ అండి. ఇది చాలా బాగుంది, పెద్దగా ఉంది, చాలా బాగుంది. లోపల అభిషేకం కూడా చేయొచ్చు లేడీస్. ఇంకా పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడ తొట్టెలు కట్టవచ్చు. పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా ఇక్కడ మంచిగా మొక్కితే పిల్లలు అవుతారంట. చాలా మంచి టెంపుల్, చాలా పెద్దగా ఉంది. భైరవ స్వామి కూడా మంగళవారం చాలా మంచి పూజ అవుతుంది. మేము మంగళవారం రోజే పోయినా, ఈరోజు పెట్టాల్సి వచ్చిందండి వీడియో, ఏమనుకోకండి. టైం సరిపోక. ఇక్కడ స్నానాలు కూడా చేసుకోవచ్చు, మనం బట్టలు పెట్టుకొని రండి, స్నానాలు చేసుకోవచ్చు. మంచిగా ఆ స్నానాలది కూడా చూపిస్తాను నేను. ఇంకా బిందెతోని నీళ్ళు తెచ్చుకొని బ్యాక్ సైడ్ ఉంటుందండి, అది తెచ్చుకొని భైరవ స్వామికి అభిషేకం కూడా చేయొచ్చు. టికెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. జస్ట్ కొబ్బరికాయలు కూడా ఇక్కడనే దొరుకుతాయి, అన్ని ఇక్కడనే దొరుకుతాయి, మీకు టెన్షన్ ఏం లేదు. అంతా మంచిగానైతే పులిహోర కూడా 5 రూపీసే, లడ్డు 10 రూపీసే. చాలా మంచి దర్శనం మంచిగా అయింది మాకు అందరికీ. నేను, మమ్మీ, మా పెద్దమ్మ, మా శ్రీయాన్షి వెళ్ళాము. చాలా మంచిగా అయింది. అక్కడైతే పువ్వులు అవన్నీ పెట్టేస్తున్నాం. మేము టిఫిన్ ఏం వెళ్ళలేమండి. ఇక్కడనే పులిహోర లడ్డు తినేసినాము. ఇంకా అన్నదానం కూడా అవుతుంది, మంచిగానే అయింది అన్నదానం. కర్రీస్ కూడా మంచిగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ పెడతారు, ఎవరు అడిగినా చెప్తారు. మంగళవారం అయితే ఖచ్చితంగా అన్నదానం అయితే పక్కా అండి. మంగళవారం అయినా మెయిన్ అంట, మంచి పూజలు చేస్తారంట. ఈవినింగ్ అక్కడ నిద్రలు చేసిన వాళ్ళకైతే ఇంకా మంచిగా ఈవినింగ్ చాలా మంచిగా మొత్తం అలంకరిస్తారంట భైరవ స్వామిని. నేనైతే వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ అన్నీ తెలుసు కదండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో వస్తాయి. కొంచెం లేట్ అయినా పెడతానండి. కొంచెం పిల్లలకు హాలిడేస్ కదా, ఇంట్లో పని సరిపోతుంది నాకు. ఇంట్లో పని అది ఇది అనే వారికి టైం ఉండలేదు, ఏమనుకోకండి. కంటిన్యూ పెడతానే ఉంటా. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, లోపలికైతే వెళ్తున్నాం. వీడియోలో చూపిస్తా, అంటే మొత్తం తీయలేకపోయినా కొంచెమే తీసిన, ఎందుకంటే దేవుణ్ణి లోపల చూపించడానికి రాదా అభిషేకం చూపించేటప్పుడు, కాబట్టి మామూలుగా చూపించిన. అభిషేకం అయితే చూపించాలి. లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఓకేనా? మా పాప అండి, మమ్మీ, మేమందరం వెళ్ళినాము. భైరవ స్వామిని చూపిస్తూ చూడండి వీడియోలో. మేమైతే ఇంటి దగ్గర స్నానం చేసినాం. లోపలికి అభిషేకం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అయితే స్నానం చేయాలండి. అక్కడ స్నానం చేసి పచ్చిబట్టలతోనే లోపలికి వెళ్ళాలి. లేదన్నా బట్టలు మార్చుకున్నా సరే, అందరు చాలామంది పచ్చిబట్టలతోనే వెళ్తున్నారు. మేము ఫస్ట్ టైం వెళ్ళాం. ఇంకోనండి, ఇది చేదుకొని స్నానాలు చేయాలి. ఇది బావి లెక్క చేదుకొని స్నానాలు చేసుకున్నాం మేమైతే. ఇవి వాటర్ కూడా తాగుతురండి, చాలా మంచిదంట. ఇంకా స్నానాలకి, బట్టలు మార్చుకోనికి అంతా బాగుందండి, చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. అనుకోకుండా వెళ్ళినాము, ఫస్ట్ టైం వెళ్ళినాం. చాలా మంచిగా అయింది దర్శనం అయితే. ఇది నేను టికెట్ పెడతాను ఎక్కడ ఏంది అనేది. ఫ్రీ బస్ కాబట్టి వెళ్ళండి. మనకి జేబీఎస్లో కామారెడ్డి బస్ ఎక్కితే డైరెక్ట్ కామారెడ్డిలో దిగితే అక్కడ బస్సెస్ ఉంటాయి. మనకి కాలభైరవ టెంపుల్ బస్ స్టాండ్లో దిగంగానే మనకు దగ్గర ఉంటుంది. నేను ఫోటో కూడా పెడతా, అది ఊరు ఏమంటారో. నేను ఫస్ట్ టైం పోయినా, అందుకే ఫోటో దించుకొని పెట్టేసుకున్నా. మీ వీడియో ఎండ్ వరకు చూస్తే ఇది ఎక్కడుంది ఏందో కూడా తెలిసిపోతుందండి. మన గూగుల్లో కొడితే కూడా లొకేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? చాలా బాగుంది. మా పాప అయితే ఇగో ఇట్లా ఉంది, ఎంత బాగా రెడీ చేసినా అంతే. వేడవుతుంది కదా ఎండకి. ఇంకొన్ని బోర్డుది పెట్టేసిన చూడండి. మళ్ళీ టికెట్ది కూడా పెట్టినాం. ఫ్రీ బస్ కదా, వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకొని. సమ్మర్ హాలిడేస్లో మంచిగా పిల్లల్ని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా?